పెసరట్టు తినక చాలా రోజులైంది. మమ్మీ రెసిపీ ఈజీగా ఫాలో అయిపోయి మనం పెసరట్టు చేద్దాం. నైట్ అంతా పెసరపప్పు, కొద్దిగా రైస్, కొద్దిగా శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లం, 4 పచ్చిమిర్చి మంచిగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుందాం. బురగ రావాలి. లేదు డైరెక్ట్ గా దోశ వేసుకోవడం. కొద్దిగా పల్లీలు మంచిగా బ్రౌనిష్ గా ఎంచుకున్నా. పల్లీల చట్నీలో నేను కొద్దిగా నువ్వులు వేసుకొని ఎంచుకుంటా, చాలా బాగుంటది. 2 పచ్చిమిర్చి, హాఫ్ ఆనియన్, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఐరన్ పెన్నం ఉంటే చాలా బెస్ట్, టేస్ట్ బాగా వస్తుంది. నా దగ్గర లేక నేను నాన్ స్టిక్ దాంట్లో వేస్తున్నా. దోశ తిప్పడం ఆర్ట్ అని మీకు ఎవరైనా చెప్పారా? దీని మీద ఇట్లా ఆనియన్స్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఎంత బాగా రోస్ట్ అయింది కదా. ఇది ఆనియన్ పెసరట్టు తెలిసి ఇయర్స్ అయిపోతుంది నేను పెసరట్టు తిని. మస్తు ఉంది. ఇది చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్. ఇదే నా సండే బ్రేక్ఫాస్ట్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.